మంచి పాయింట్ మీరు లాస్ట్‌లో చెప్పిన విషయం చాలా గొప్పగా ఉంది. కేవలం సర్పంచ్ పదవి కోసమే పోటీ చేసి, ఇది తప్ప ఇక నాకు రాజకీయ జీవితమే లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆలోచించాలి. కేవలం సర్పంచే కాదు, ఆ తర్వాత ఎంపీటీసీ ఉంది, ఆ తర్వాత అప్పుడే జెడ్పీటీసీ ఉంది, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు మున్సిపాలిటీలో ఉంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ రకరకాల మార్కెట్ కమిటీ చైర్మన్‌లను, డైరెక్టర్‌లను ఇంకా చాలా చాలా ఉన్నాయి. అసెంబ్లీ దాకా, పార్లమెంట్ దాకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కటే దగ్గర మీరు లక్షల లక్షలు, కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఆగమైపోయి పర్సులన్నీ ఖాళీ చేసుకొని, భూములన్నీ అమ్ముకొని, పుస్తలతాళ్ళు అమ్ముకొని, బంగారం అమ్ముకొని బజార్ పాలయ్యారనుకోండి, ఇక నెక్స్ట్ ఎలక్షన్ నువ్వేం చూస్తావు? ఇక వద్దురా నాని ఎలక్షన్ అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు వెనక్కే. వెనక్కే ఇక మళ్ళీ కూలి పని చేసుకొని తట్టపార పట్టాలి. సో ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోకూడదు. అంటే ఏం చేయాలా? ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టొద్దు. ప్రజలు కూడా ఆ అభ్యర్థులని నాకే అవతల పడేయద్దు దయచేసి. ఎందుకంటే అట్లా ఉన్నది పరిస్థితి. తే 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 అంటే ఎక్కడి నుంచి తెచ్చిపెడతాడు? సో సిచ్యువేషన్ మారాలి. ఇది మారినప్పుడే నాయకత్వం బలంగా తయారవుతుంది. ఒకవేళ పొరపాటున చిన్న చిన్న తప్పులతోటో లేకపోతే చిన్న చిన్న మెజారిటీతోనో ఓడిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకో ఎలక్షన్కి తను ప్రిపేర్ అయి ఉండాలా. అది ఉండాలంటే ఏం చేయాలా? నీ చేతిలో ఎంతో కొంత ఆర్థికంగా నీ వెనకాల ఇద్దరు వస్తావని ఛాయ్ అన్న పోయాలి కదా, దానికి పైసలు కావాలి కదా, తిండి పెట్టాలి కదా, నీ ప్రచారానికి వచ్చినప్పుడు పైసలు కావాలి కదా. సో ఇవాళ రేపు రాజకీయంగా కోట్ల రూపాయలు అక్కర్లేదు, కానీ ఎంతో కొంత అయితే నీ దగ్గర డబ్బు ఉండాలి. నువ్వు మొత్తం ఈ ఎలక్షన్కే పెడితే మరి తర్వాత ఎలక్షన్ పరిస్థితి ఏంది? నీ రాజకీయ భవిష్యత్తు ఏంది? సో ఆలోచించి రూపాయి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి. ప్రజలు కూడా ఈ పైసలకు అలవాటు పడి వాళ్ళని బికార్లను చేసి వాళ్ళని ఆగం చేయకండి, వాళ్ళ కుటుంబాలను కూడా ఆగం చేయకండి. మీరు తాగి మీ లివర్లు కిడ్నీలు ఖరాబ్ చేసుకోకండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.